నమస్తే, నేను మీ జర్నలిస్ట్ నవత. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన అనుమల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగా మారిన వైనాన్ని ఇటు బీజేపీ నేతల్లో ధర్మపురి అరవింద్ లాంటి వ్యక్తులతో సహా చాలా మంది పొగుడుతూ చెప్పడం చూసాం. చాలా కష్టపడ్డాడు, ఈ రోజు ముఖ్యమంత్రి స్థాయికి వచ్చాడు. అసలు రేవంత్ రెడ్డికి సంబంధించి 2-3 రోజుల నుంచి సోషల్ మీడియాలో అయితే ఫుల్ హల్చల్ చేస్తున్నాడని చెప్పాలి. గట్టిగా కేసీఆర్ కి కౌంటర్ టు కౌంటర్ ఇచ్చాడు కాబట్టి ఈ రోజు సీనియర్లు కూడా గప్చుప్ సాంబార్ గుడ్డి ఇక రాష్ట్రాల్లో కాంగ్రెస్ విడిపోకుండా కలిసి ఉండాలి, 5 ఏళ్లు పాలించాలి అంటే రేవంత్ రెడ్డి లాంటి వాడు ముఖ్యమంత్రిగా ఉంటేనే అది సాధ్యం అనే స్థాయికి తీసుకొచ్చాడు. మిగిలిన వాళ్ళందరినీ సైలెంట్ చేయగలిగాడు అంటేనే రేవంత్ రెడ్డి చరిష్మా ఏంటిదో అర్థం చేసుకోవచ్చు అంటూ కూడా సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది. అయితే రేవంత్ రెడ్డికి సంబంధించి వార్తాపత్రికలో వచ్చిన కొన్ని కథనాలు, ఆయన లైఫ్ స్టైలు, ఎక్కడ పుట్టాడు, ఎక్కడ పెరిగాడు, పెళ్లి, రాజకీయంలోకి ఎలా వచ్చారు, ఇవన్నీ కూడా మీ ముందు ఉంచడానికి ఓ చిన్న ప్రయత్నం అయితే చేస్తున్నాయి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక నగర్ కర్నూలు జిల్లాలోని బంగూరు మండలం కొండారెడ్డిపల్లి అనే గ్రామంలో నరసింహారెడ్డి రామచంద్రమ్మ దంపతులకు మొత్తం 8 మంది సంతానం. వారిలో రేవంత్ రెడ్డి 5వ సంతానం. రేవంత్ కొండారెడ్డిపల్లి గ్రామంలో 5వ తరగతి వరకు చదివాడు. 6వ తరగతి నుంచి తాండ్రా ఉన్నత పాఠశాలలో చదివాడు. అనంతరం రేవంత్ రెడ్డి సోదరుడు భూపాల్ రెడ్డికి పోలీస్ కానిస్టేబుల్ గా వనపర్తిలో ఉద్యోగం వచ్చింది. ఈ నేపథ్యంలో సోదరుడే మిగిలిన వారి విద్యాభ్యాసాన్ని చూసుకోవడంతో ఆయన కూడా వనపర్తికి వెళ్ళిపోయారు. ఇక వనపర్తిలోనే హై స్కూల్ తో పాటు ఇంటర్మీడియట్ ని కూడా పూర్తి చేశాడు. ఇక ఆ తర్వాత హైదరాబాద్ లోని ఏవి కళాశాలలో ఫైన్ ఆర్ట్స్ లో డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత ఆయన ఎల్ఎల్బి కూడా చదివారు. హైదరాబాద్ లో ప్రింటింగ్ ప్రెస్ నెలకొల్పాడు రేవంత్ రెడ్డి. సోదరుల సహకారంతో రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి అడుగుపెట్టి అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చాడు. ఇక ఇలా ఎదుగుతూ వచ్చిన రేవంత్ రెడ్డికి సంబంధించిన పొలిటికల్ జర్నీని ఒకసారి చూసుకుంటే 2006లో మహబూబ్ నగర్ జిల్లా మిర్చిల్లో ఇండిపెండెంట్ గా బరిలో నిలిచి జెడ్పీటీసీగా విజయం సాధించాడు. ఇక 2008లో టీడీపీలో చేరాడు. 2009, 2014లో ఆ పార్టీ తరపున కొడంగల్ నుంచి ఎమ్మెల్యేకు పోటీ చేసి విజయం సాధించారు. ఇక ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డాక గులాబీ పార్టీ అధికారంలోకి రాగా అప్పటి నుంచి ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూనే ఉన్నాడు. 2017లో టీడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రజా సమస్యలపై గలమెత్తుతూ తనదైన శైలిలో విమర్శలు చేసే రేవంత్ రెడ్డి ఇటు ప్రజల దృష్టితో పాటు కాంగ్రెస్ హైకమాండ్ దృష్టిని సైతం తన వైపు తిప్పుకోగలిగాడు. ఇక దీంతో అధిష్టానం ఆయనను 2018లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించింది. ఇక 2018 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి పోటీ చేసిన రేవంత్ రెడ్డి ఓటమి పాలయ్యాడు. అయితే ఆ తర్వాత 2019లో జరిగిన లోక్సభ ఎన్నికలలో మల్కజ్గిరి స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ప్రశ్నించే గొంతుకను గెలిపించుకోండంటూ ప్రజలకు పిలుపునిచ్చాడు. మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డిపై అనూహ్యంగా విజయం సాధించాడు. దీంతో 2021లో అధిష్టానం ఆయనను టీపీసీసీ చీఫ్ గా నియమించింది. మొత్తానికి రాజకీయ ప్రస్థానం ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేసిన దగ్గర నుంచి రాజకీయ భవిష్యత్తు కోసం పార్టీలు మారుతూ ప్రజాగొంతుకగా మారానని ప్రజల్లోకి చొచ్చుకు వెళుతూ 2023 వచ్చేసరికి తెలంగాణ ముఖ్యమంత్రిగా మారారు. ఇక ఈయన ఒకసారి ఫ్యామిలీ లైఫ్ గురించి ఒకసారి కూడా చూద్దాము. నాకు కూడా తెలిసింది ఏంటంటే ఈయనది లవ్ మ్యారేజ్ అట. నిజంగా ఇప్పటిదాకా తెలియదు. ఎప్పుడు కూడా మనం ప్రజా సమస్యల గురించి తప్ప ఇలాంటివి మాట్లాడలేదు కాబట్టి తెలియలేదేమో. నేను వాళ్ళ పేపర్లో చూసి ఆశ్చర్యపోయాను. ఒక్కసారి రేవంత్ రెడ్డి లవ్ స్టోరీ మీకోసం కూడా. అందరిలాగే యుక్త వయసులో రేవంత్ రెడ్డి ప్రేమలో పడ్డారు. హైదరాబాద్ లో డిగ్రీ చేసి ప్రింటింగ్ ప్రెస్ నిర్వహిస్తున్న సమయంలో కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి సోదరుడు పద్మారెడ్డి దంపతుల కుమార్తె గీతారెడ్డితో రేవంత్ రెడ్డికి ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ క్రమంలో ఆర్ట్ లో అప్పటికే మంచి ప్రావీణ్యం ఉన్న రేవంత్ రెడ్డి తన ప్రేమను వ్యక్తం చేస్తూ గ్రీటింగ్ కార్డ్స్ తయారు చేసి తాను ప్రేమించిన గీతారెడ్డికి పంపించడం జరిగింది. ఆ కార్డు కాస్త సినిమాలో చూపించినట్టుగా తండ్రి చేతిలో పట్టడంతో విషయం బయటకు వచ్చింది. రేవంత్ గీత ప్రేమను మొదట్లో అంగీకరించలేదు. కొన్నాళ్ల పాటు రేవంత్ కు దూరంగా ఢిల్లీలో గీతారెడ్డిని వారి కుటుంబ సభ్యులు ఉంచారు. సేమ్ సినిమా స్టోరీ లాగా ఉంది కదా. కానీ వారిద్దరి మధ్య ప్రేమను దూరం చేయలేకపోయారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి పలుమార్లు ఢిల్లీకి వెళ్లి రావడం, గీతారెడ్డిని కలిసి రావడం జరిగింది. విషయం కుటుంబ సభ్యులకు తెలిసి నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఎట్టి పరిస్థితిలో కూడా గీతారెడ్డి వినలేదు. రేవంత్ రెడ్డితోనే జీవితాన్ని పంచుకుంటానని చెప్పారు చాలా స్ట్రాంగ్ గా. ఇక చేసేదేమీ లేక తప్పనిసరి పరిస్థితుల్లో ఇరు కుటుంబాలు వారి ప్రేమకు ఆమోదం తెలిపి 1992 మే 2వ తేదీన 3 ముళ్ల బంధంతో ఏకమై తమ ప్రేమను గెలుచుకున్నారు. ఇక వీరికి ఒక్కతే ఒక కుమార్తె
నైమిష వివాహం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన సత్యనారాయణ రెడ్డి సంతానంతో జరిగింది. మనకు తెలుసు కదా, ఈ టైంలోనే నోటుకు ఓటు కేసులో రేవంత్ రెడ్డిని కూతురు పెళ్లికి ఎంగేజ్మెంట్ కి కూడా ఉండలేకుండా ఆ ప్రభుత్వం పెట్టిన దాన్ని బాగా కసిగా తీసుకున్నాడు. ఆ కసి ఈ రోజు ముఖ్యమంత్రి స్థాయిగా ఎదగడానికి రేవంత్ రెడ్డికి దోహదపడిందని కూడా చాలా మంది చెప్తూ ఉంటారు. ఇక ఒక మనవడి కూడా ఉన్నాడు. ఆ మనవడి పేరే రేయాడ్జ్. మొత్తానికి ఇది ఆయనకు సంబంధించి ప్రేమ కథ అన్నమాట. ఇక ఇంకో ఇంట్రెస్టింగ్ అయిన విషయం ఏంటంటే 7 దశాబ్దాల తర్వాత ఉమ్మడి పాలమూరులో సీఎం పదవి వరించింది అంటూ ఉమ్మడి పాలమూరు వ్యాప్తంగా కూడా సంబరాలు చేసుకుంటున్నారట. ఒకసారి ఆ విషయాన్ని కూడా మీకు చెప్తాను. 7 దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. నిజాం పాలన అనంతరం హైదరాబాద్ రాష్ట్రం భారతదేశంలో విలీనమైన తర్వాత బూర్గుల రామకృష్ణారావు తొలి ముఖ్యమంత్రిగా 5 ఏళ్లు ఉన్నారు. అప్పట్లో షాద్ నగర్ అసెంబ్లీ నుంచి బరిలో దిగిన బూర్గుల హైదరాబాద్ రాష్ట్రానికి సీఎం అయ్యారు. ఆయన హయాంలో హైదరాబాద్ ఆంధ్ర రాష్ట్రంలో విలీనమైంది. అనంతరం బూర్గుల పలు రాష్ట్రాలకు గవర్నర్ గా కూడా పనిచేశారు. ఆ తర్వాత ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన జైపాల్ రెడ్డి, మల్లికార్జున్ తదితరులు ముఖ్యమైన నేతలు సీఎం పదవికి దగ్గరగా వచ్చినా కూడా ఆ నేతలు ఎవరు కూడా సీఎం కాలేకపోయారు. అది కాకుండా పోయింది. కాగా ఉమ్మడి పాలమూరు జిల్లా వాసి అయిన రేవంత్ రెడ్డి తెలంగాణ ఏర్పాటు తర్వాత 2వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మొదట 7 దశాబ్దాల క్రితం సీఎం పదవిని వరిస్తే ఉమ్మడి పాలమూరు, ఇప్పుడు మళ్ళీ తెలంగాణ 2వ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయడం వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారట. ఉమ్మడి పాలమూరు నుంచి చాలా మంది నేతలు ప్రయత్నాలు చేసిన రెండవ ముఖ్యమంత్రిగా, తెలంగాణ 2వ ముఖ్యమంత్రిగా, ఉమ్మడి పాలమూరు నుంచి 2వ ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా రేవంత్ రెడ్డి ఆ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది అంటూ కూడా వాళ్ళంతా మాట్లాడుకుంటున్నారట. ఇక రేవంత్ రెడ్డికి ఇచ్చిన సెక్యూరిటీ గురించి కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సీఎంగా రేవంత్ రెడ్డి పేరును కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. ఆయన ఈ నెల 7న ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు పార్టీ వర్గాలు చెప్పాయి. అయితే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక రేవంత్ రెడ్డికి జెడ్+ సెక్యూరిటీ కల్పించనున్నట్లు తెలిసింది. దీనికోసం పార్టీ తరపున గవర్నర్ కు అభ్యర్థన పంపించాల్సి ఉంటుంది. అలా కాని పక్షంలో జెడ్ కేటగిరీ కింద భద్రతా ఏర్పాట్లు ఉంటాయని ఓ సీనియర్ పోలీస్ అధికారి చెప్పారు. అసలు జెడ్+ ఏంటి, జెడ్ కేటగిరీ ఏంటి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జెడ్+ భద్రతలో మొత్తం 55 మంది భద్రతా విధులు నిర్వహిస్తారు. వీరిలో 10 మంది ఎన్ఎస్జీ కమాండ్లు ఉంటారు. సీఎం కాన్వాయ్లో 5 లేదా అంతకన్నా ఎక్కువ సంఖ్యలో బుల్లెట్ ప్రూఫ్ కార్లు ఉంటాయి. వీటితో పాటు జామర్ కూడా ఉంటుంది. ఇక ముఖ్యమంత్రి భద్రతా విధుల్లో ఉండే ఎన్ఎస్జీ కమాండోల వద్ద వివిధ రకాల మిషన్ గన్లు ఉంటాయి. దీంతో పాటు అత్యంత అధునాతన కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ ఉంటాయి. ఇక జెడ్+ అంటే ఇవన్నీ 55 మంది ఉంటారట, జామర్లు ఉంటాయట, బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ 5 ఉంటాయట. ఇది కాకుండా ఒకవేళ జెడ్ కేటగిరీ అయితే, జెడ్ కేటగిరీ కింద అయితే భద్రతా విధుల్లో 22 మంది ఉంటారు. వీరిలో 4 నుంచి 6 ఎన్ఎస్జీ కమాండోలు ఉంటారు. ఈ కేటగిరీలో 5 కార్లు ఉంటాయి. వీటిలో ఒక బుల్లెట్ ప్రూఫ్ కార్ ఉంటుంది. ముఖ్యమంత్రులకు సాధారణంగా జెడ్+ కేటగిరీ ప్రకారం భద్రతా ఏర్పాట్లు ఉంటాయి. జెడ్+ ఉంటాయి. తప్పనిసరి పరిస్థితుల్లో ఎప్పుడో ఒకసారి జెడ్ కేటగిరీ ఉండే అవకాశం ఉంటుంది అని చెప్పారు. మొత్తానికి చూశారు కదా, ఒక సాధారణ స్కూల్లో చదువుకొని 8 మంది మధ్యలో ఉన్న 5వ అబ్బాయిగా తన విద్యాభ్యాసం అంతా సాధారణంగా స్టార్ట్ చేసి ఒక ప్రింటింగ్ ప్రెస్ ని పెట్టుకొని ప్రేమించిన అమ్మాయిని సినిమా తరహాలో పెళ్లి చేసుకొని జెడ్పీటీసీగా ఇండివిజువల్ గా పోటీ చేసి విజయం సాధించి ఆ తర్వాత టీడీపీ, ఆ తర్వాత కాంగ్రెస్, ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రశ్నించే గొంతుకను నేను అంటూ ప్రజల్లోకి వెళ్ళే చేసే ప్రయత్నం. ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు ఎవరిని గెలవనియరు. ఒకప్పుడు ఇదే సీనియర్లు రేవంత్ రెడ్డికి టీపీసీసీ ఇవ్వడంపై చాలా లొల్లి చేశారు, గొడవ చేశారు. ఏం జరిగింది ఏంటి తెలుసు. అలాంటి వాళ్ళందరినీ దాటుకుంటూ వాళ్ళందరికీ చెక్ పెడుతూ ఈ రోజు వాళ్ళందరూ కూడా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అయితే కరెక్ట్ అని చెప్పుకునే స్థాయికి ఎదిగాడు. సో తెలంగాణ 2వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మనందరం కూడా మనస్ఫూర్తిగా కంగ్రాచులేట్ చేద్దాం. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం జర్నలిస్ట్ నాథా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి.